ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. 2007 నుంచి 2011 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. గోవా తొలి లోకాయుక్తగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సేవలందించారు. एक कॉमन कैंडिडेट को इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय यूनानिमसली हमने किया है. मुझे खुशी होती है कि सभी अपोजिशन पार्टी एक होकर एक नाम पे अगर मिल के लड़ने के लिए तैयार है तो ये बहुत बड़ा अचीवमेंट डेमोक्रेसी का और लोकतंत्र का है. क्योंकि जब कभी भी लोकतंत्र और संविधान खतरे में होता है तो अपोजिशन के लोग एक होकर अन्याय के खिलाफ लड़ते हैं. तो इसीलिए हमने ये तय कर दिया है कि इस इलेक्शन में एक अच्छे उम्मीदवार को, एक अच्छे कानूनदा आदमी को और एक अच्छे स्वभाव के जो उम्मीदवार है उसको हम खड़ा करने जा रहे हैं. वो इसलिए मैं आपके सामने 4 लाइन पढ़ूंगा. इस व्यक्ति का भी व्यक्तित्व भी मालूम होगा और ये उनकी कार्य का आपको परिचय भी होगा. श्री बी सुदर्शन रेड्डी गारू is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court, Chief Justice of Guwahati High Court and judge of the Supreme Court. He has been a consistent and courageous champion of social, economic and political justice. He is a poor man, and many judgments, if you read, you will know that how he favored the poor people and also protected the constitution and fundamental rights. This vice presidential contest is an ideological battle. It is not just a battle, it is an ideological battle, and all the opposition party agreed on this. That's why we are contesting unitedly. The opposition parties have nominated Sri B. Sudarshan Reddy Garu as their joint candidate since he reflects fully and values that saved our country's freedom movement so profoundly, and the values on which our country's constitution and democracy have been anchored. All these values are under assault, and therefore our collective and determined resolve to fight this election. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. 2007 నుంచి 2011 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. గోవా తొలి లోకాయుక్తగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సేవలు అందించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి వెంకట్ అందిస్తారు. వెంకట్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికకి రేపు నామినేషన్ దాఖలు నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి పక్షాన, ఎన్డీఏ కూటమి పక్షాన రాధాకృష్ణన్ని
ఎంపిక చేసింది ఎన్డీఏ. రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని నిన్నటి నుంచి మేధోమథనం చేసిన ఇండి కూటమి పార్టీలన్నీ కూడా ఇవాళ ఒక్కసారిగా సమావేశమై ఒక ఏకోన్ముఖ తీర్మానం చేశారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేస్తూ పోటీ చేయాలని అనౌన్స్ చేసిండ్రు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. ముఖ్యమైన విషయం, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామానికి చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 1973లోనే తన న్యాయ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ అడ్వైజర్గా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మొదలైన ఆయన కెరీర్ అటు అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు వెళ్ళారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా, అదేవిధంగా గౌహతి న్యాయమూర్తిగా కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పనిచేశారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత పదోన్నతి మీద 2011 జూలై 8న పదవీ విరమణ పొంది గోవా లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఆయన కెరీర్లో చాలా కీలకమైన, చాలా ముఖ్యమైన తీర్పులు కూడా ఇచ్చినారు. అయితే ఇక్కడ ఆయన కెరీర్ కంటే ముఖ్యంగా అంటే విపక్ష కూటమి ఎలా అడుగులు వేస్తుందన్నది ఇవాళ రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామా తర్వాత ఆయన ఎందుకు రాజీనామా చేసిండు, ఎలా రాజీనామా చేసిండు, రాజీనామాకు దారితీసిన పరిస్థితులు ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదు, ఎన్డీఏ పార్టీలు చెప్పలేదు, ధన్ఖడ్ కూడా ఇంతవరకు తనకు నోరు విప్పే ప్రయత్నం చేయలేదు. సో రాజకీయంగా ఏదో జరిగింది అని ఆలోచిస్తున్న క్రమంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. నోటిఫికేషన్ వచ్చింది. రేపు నామినేషన్ దాఖలకు చివరి సమయం. సో ఈసారి ఏకగ్రీవంగా అభ్యర్థిని బరిలోకి దింపాలి. ఏకగ్రీవంగా రాధాకృష్ణన్ని అంటే విపక్ష పార్టీలు ఇలాంటి పోటీలో పెట్టకుండా రాధాకృష్ణన్ మాత్రమే ఏకగ్రీవం చేయాలని ఎన్డీఏ పార్టీ భావించింది. కానీ దానికి అనుగుణంగా భిన్నంగా ఇండి కూటమి పార్టీలన్నీ ఒకటై ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించుకొని ఒక తీర్మానం చేశాయి. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఆయన పేరును ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితం మల్లికార్జున ఖర్గే అనౌన్స్ చేశారు. డెఫినెట్గా ఈసారి అంటే గెలిచినా ఓడినా ఈ ఇష్యూ పక్కన పెడదాం, ఈసారి పోటీలో మేము ఉంటామనేది ఒక ఇండి కూటమి చాలా వ్యూహాత్మక సందేశం ఇచ్చినట్టుంది. ఇప్పటికే సిఈసి మీద అభిశంసన వార్తల నేపథ్యంలో ఇండి కూటమి అడుగులు అంటే మళ్ళీ ఒక క్యాండిడేట్ను పోటీలో పెట్టడం అనేది ఈ రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అంశం. విపక్ష పార్టీలని ఒక్కటై బీహార్ కావచ్చు, తెలంగాణ, అదేవిధంగా ఇతరత్ర రాష్ట్రాల్లో మద్దతును కూడగట్టుకొని ఓట్లు వేయించే బాధ్యతను ఇండి కూటమి పార్టీలు తీసుకుంటున్నాయి. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి చట్టపరమైన శాఖలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా క్రిమినల్ న్యాయశాస్త్రము, ట్యాక్సెస్, అదేవిధంగా సేవా చట్టము, మానవ హక్కులు, రాజ్యాంగ సమస్యలపై అనేక తీర్పులు ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఒకవైపు రాధాకృష్ణన్, ఇంకోవైపు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇద్దరి అభ్యర్థిత్వాలను పోలిక చేస్తూ వీరు బెటరా వారు బెటరా అనేది ఇండి కూటమి సాయంత్రం నుంచి ప్రచారం కూడా చేపట్టబోతుంది. ఆయన పదవి విరమణకు కొద్ది రోజుల ముందే దేశంలో నల్లధనం కేసులను విచారించడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహించినందుకు ఆయన ఒక విమర్శనాత్మక తీర్పు కూడా ఇచ్చారు. అంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కెరీర్ పాయింట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని నోట్ చేసుకొని అటు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వర్సెస్ రాధాకృష్ణన్ ఇద్దరి మధ్య మీరు పోల్చుకోండి, ఎంపిక చేసుకోండి. రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని విపక్ష కూటమి పార్టీలు, ఇండి కూటమి పార్టీలు ఒక సందేశం ఇవ్వబోతున్నాయి. ఈ సాయంత్రం నుంచి క్యాంపెయిన్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది.